శ్రీబాలా త్రిపురసుందర్యై నమః. జై శ్రీమాత స్వామీజీ. జై శ్రీమాత. స్వామీజీ ఒక సందేహం. తమని ఉద్ధరించే సద్గురువు ఈయనే అని గుర్తించడం ఎలా? గొప్ప ప్రశ్న. ఈ సందేహాన్ని నివృత్తించారు. శుభమస్తు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మత్ సద్గురు చరణారవిందాభ్యాం నమో నమః. బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. సద్గురువు ఒక్కరే ఉండాలి. అయితే సద్గురువును గుర్తించటము ఎలా? సద్గురువుని మనం గుర్తించాల్సిన పని లేదు. మొట్టమొదటిది సద్గురువుని మనం గుర్తించాల్సిన పని లేదు. సద్గురువే మనల్ని ఎక్కడ ఉన్నా గుర్తించి ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. అట్లా రప్పించుకున్నప్పుడు ఆయనే మన సద్గురువు. మన ప్రమేయం లేకుండా ఆయన దర్శనం జరుగుతుంది. మన ప్రమేయం లేకుండా మనం ఆయన దగ్గరికి వెళతాము. మన ప్రమేయం ఏమి లేకుండా ఆయన గురించి మనము వింటూ ఉంటాము, స్మరణ చేస్తూ ఉంటాము. కనుక సద్గురువు మిమ్మల్ని గుర్తిస్తారంతే. ఆయన శిష్యులుగా మిమ్మల్ని గుర్తిస్తారు అంతే తప్పితే మనము సద్గురువుని ఈయనే అని మనం తెలుసుకునేదానికి ఎటువంటి ప్రశ్న లేదు, ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి విధానము కూడా లేదు. కాబట్టి సద్గురువు మీకు ఆయన సద్గురువు అని తెలుసుకునేటువంటి ప్రక్రియ సద్గురువు దగ్గరే ఉంటుంది. కానీ శిష్యుడి దగ్గర ఈయన సద్గురువు అని తెలుసుకునేటువంటిది ఎక్కడా లేదు. క్రమేపీ ఆయన శిష్యుడికం చేస్తూ ఉండంగా, ఆయన సమీపిస్తూ ఉండంగా, ఆయన దర్శిస్తూ ఉండంగా మీకే అర్థమవుతుంది. జై శ్రీమాత.